ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ తేదీ 4వ నెల 25వ సంవత్సరంలో ఈ ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా ప్రియుడైన ఘనమైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, గత కొన్ని దినాల నుండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గొప్ప గంభీరమైన అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ పరమగీత ప్రసంగ వాహినిలో భాగంగా పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు షులూమిత్ అంటూ ఉంది, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనేను. ఇక్కడ రాజు అనగా సొలొమోను మహారాజు. సరే, సొలొమోను మహారాజుతో కూడా పనిచేసిన ఆ రాజుల గురించి మనము కొంతవరకు తెలుసుకుంటూ ఉన్నాం. ఇది 1-2 రోజుల్లో ముగించేస్తాను ప్రియులరా. ఎక్కువ సమయాన్ని వీటికి ఇవ్వడం ఎందుకో నాకు ఇష్టం లేదు. అయితే తెలుసుకోవాలి కాబట్టి కొంతమేరకు దేవుని గ్రంథాల్లో కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి కాబట్టి దీన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఒకటి గమనం చేయండి, బైబిల్ గ్రంథంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఆత్మీయతలో నడిపించే విషయాలు చాలా ఉంటాయి. హిస్టరీలో నుంచి కూడా ఆత్మీయత మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము, ఇజ్రాయేల్ రాజులు, యూదా రాజులు ఉన్నారు. వీరి యొక్క ప్రవర్తనను బట్టి, వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడు. ఒకవేళ వీరు దుష్ట ప్రవర్తకులుగా ఉంటే దేవుడు వారిని ఏ విధంగా శిక్షించాడు. రాజులైనా సరే, సామంతులైనా సరే, పేదవారైనా సరే, గొప్పవారైనా సరే, భక్తి విషయంలో దేవునికి భేదం లేదు అని మనం గమనం చేసుకోవాలి ప్రియులారా. ఇంత గొప్ప రాజులు ఇంత రాజరికాన్ని చేస్తూ ఇదిగో ఈ దేశాన్ని పరిపాలిస్తూ వారు ఎంత భక్తిగా ఉండాలి. ఒకవేళ ఆ భక్తిగా లేకపోతే వారు ఏం పోగొట్టుకుంటున్నారు? దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మొట్టమొదట రాజైన సౌలు రాజుకు దేవుడు కృప అనుగ్రహించాడండి. అలాగే దావీదు రాజు కూడా దేవుడు కృప అనుగ్రహించాడు. అయితే దావీదుకు దేవుడిచ్చిన కృపను శాశ్వత కృపగా దావీదు మార్చుకున్నాడు. సౌలు మహారాజుకు దేవుడిచ్చిన కృపను తాత్కాలిక కృపగా మార్చుకొని ఆ కృప నుండి ఆయన తొలగిపోయాడు, దురాత్మను చేర్చుకున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం గమనం చేయాలి? దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తాడు, అందరికీ ఒకే రకమైన కృపనిస్తాడు. అది నువ్వు వాడుకున్న విధానాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఎందుగల భయభక్తులను బట్టి, దేవునికి నువ్వు లోబడే విధానాన్ని బట్టి కదా దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడు కృప ఇచ్చాడు కదా అని ఆ కృపను సక్రమంగా వాడుకోవాలి. దేవుడు ఒక పదవి ఇచ్చాడు, ఒక రాజరికం ఇచ్చాడు, ఒక రాజ్యాన్ని ఇచ్చాడు నీ చేతికి. అప్పుడు నువ్వు దేవుడిని మర్చిపోతే ఎట్లా? దేవుణ్ణి మర్చిపోతే ఎట్లా? దేవుడు కదా నిన్ను ఆ సీట్లో కూర్చొని పెట్టింది, దేవుడు కదా సింహాసనం ఇచ్చింది. దేవుణ్ణే మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోతాడు ఒక్క క్షణం. అప్పుడు ఏమైపోతావో నీకు తెలియదు. కావున ప్రియులరా, మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్ రాజులు అయిపోయారు. దక్షిణ రాజ్యమైన యూదా రాజుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. యూదా రాజుల్లో 6వ రాజు
అహజ్యా. ఈయన 1 సంవత్సరమే పరిపాలించాడు. 841 క్రీస్తు పూర్వం ఈయన పరిపాలనకు వచ్చాడండి. ఈయన రాజులలో మిక్కిలి దుష్ట కార్యములు చేసిన ఒమ్రీ కుమార్తె అయిన అతల్యా కుమారుడు. ఈయన ఒమ్రీ కుమారుడు. ఆమె అతనికి ఆలోచన అనుగ్రహించున్నదై ఉన్నది. దేవునికి ప్రీతికరము కానీ వాటిని ఎక్కువగా చేశాడు. దేవునికి ఇష్టమైన వాటిని చేశాడు కాబట్టి వధించబడ్డాడు. చూడండి ప్రియులారా, అహజ్యా ఒమ్రీ కుమారుడు ఉన్నాడు. అంటే ఈ ఉత్తర రాజ్యం అనే ఇజ్రాయెల్ రాజుల్లో ఒమ్రీ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ ఒమ్రీ కుమార్తె అయిన అతల్యా కుమారుడు ఈయన. అయితే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడం బట్టి దేవుడు ఈయన్ని మర్చిపోయాడు. దేవుడు సింహాసనం ఇస్తాడండి. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. దేవుడు నీకు మంచి స్థాయిని ఇచ్చాడు. దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో నువ్వు దేవుణ్ణి మర్చిపోతే ఎట్లా? ఆ దేవుణ్ణి మర్చిపోవటం బట్టి దేవుడు నిన్ను మర్చిపోతాడు. దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. అలాగే చేశాడు కాబట్టే వధించబడ్డాడు. ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 25 నుండి 29 వరకు, 2వ దినవృత్తాంతములు 22 1వ వచనం నుండి 9 వచనాల వరకు 22వ అధ్యాయం. తర్వాత అతల్యా రాణి, ఈమె ఒక 7 సంవత్సరాలు పరిపాలించిందండి. క్రీస్తు పూర్వము 841లో తన భర్త యెహోరామును చంపించి చెరిపివేసింది ఎవరంటే ఈ అతల్యా రాణి. ఆ రాజ్యానికి దుష్ట ఆలోచనలు ఇచ్చింది. ఆ రాజుకి, రాజు సంతతి మొత్తాన్ని ఏకంగా చంపాలా అనే ప్రయత్నం చేసింది. యోవాషు దాది రహస్యంగా దాచిపెట్టడం వలన సంపుటికి వీలు పడలేదు. ఈమె అతల్యా రాణి బయలుని ఆరాధించింది, దేవుణ్ణి వదిలేసింది. చివరకు హత్య చేయబడింది. ప్రియులారా, చూసారా? దేవుణ్ణి వదిలి లోకాన్ని స్నేహిస్తే నీ జీవితం ఏం కోల్పోతుంది? దేవుని కృపను కోల్పోతుంది. అతల్యా రాణి కూడా అంతే. కావున ఈమె గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ప్రియులారా, 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 10 నుంచి 23 వరకు చదవండి. మీరు అవగాహన చేసుకోవచ్చు ఈ అతల్యా రాణి గురించి. క్రీస్తు పూర్వం 835లో యోవాషు ఈయన రాజుగా పట్టాభిషిక్తుడు కాబడ్డాడు. యోవాషు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ప్రియులారా, యాజకుడైన యెహోయాదా కాలం వరకు దేవునికి ప్రియమైన వాటిని చేశాడు. అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు యోవాషు. యెహోయాదా మరణమైన పిమ్మట ఇక్కడ యాజకుడైన యెహోయాదా కాలం ఉన్నంత వరకు దేవుని కార్యాలే చేశాడు. యెహోయాదా ఆలోచనలు విన్నాడు. దేవునికి ఇష్టమైన వాడిగా జీవించాడు. కొంతకాలానికి యాజకుడైన యెహోయాదా మరణించాడు. ఆయన మరణించిన తర్వాత అధిపతుల మాటలు విని చెడ్డవాడిగా ప్రవర్తించాడు. యెహోవా మందిరమును త్రోసేశాడండి. యెహోయాదా కుమారులను చంపాడు. వ్యాధి పడక యందు హత్య చేయబడ్డాడు. చూశారా? 40 సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాలు దైవ సేవకుడు మాటలు విన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు
ఆ యాజకుడైన యెహోయాదా కాలమంతా కూడా చాలా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి సుపరిపాలన ప్రజలకు అందించాడు. చాలా శాంతియుతంగా జీవించాడు. తన జీవనం కూడా చాలా బాగుండింది. ఎప్పుడైతే యాజకుడైన యెహోయాదా చనిపోయినాడో, యెహోయాదా ఆ యొక్క పెద్దల మాటలిని, అధిపతుల మాటలు, యూదాధిపతుల మాటలిని తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏమి నాశనం అంటే యెహోవా మందిరమునే పాడు చేశాడు ప్రియులారా. దేవుని మందిరమును పాడు చేసిన వాడి ఇంటిని దేవుడు పాడు చేస్తాడన్నారు. దేవుని మందిరం పాడు చేయడం ఏంటయ్యా? అప్పుడు వాళ్ళు చేశారు తెలియక, మేము చేయడం లేదు కదా అంటారు. దేవుని మందిరానికి రాకపోవడమే నువ్వు చేసే తప్పు. దేవుని మందిరం గురించి పట్టించుకోకపోవడమే నువ్వు చేసే తప్పు. దేవుని మందిరం పట్ల ఆసక్తి లేకపోవడమే నువ్వు చేసే తప్పు. దేవుని మందిరంలో దేవుని ఆరాధించకపోవడమే నువ్వు చేసే తప్పు. మరి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించకపోతే నువ్వు బయలుని ఆరాధించేటట్టు కదా, బయలుదేవతను ఆరాధించినట్లే కదా, ఈ లోకాన్ని స్నేహించినట్లే కదా, ఈ లోక సంబంధాలు నువ్వు కలిగి ఉన్నట్లే కదా. కాబట్టే ప్రియులారా, ఇక్కడ దేవుడు చాలా పెద్ద శిక్ష వేశాడు. దేవుడు చాలా పెద్ద శిక్ష వేశాడు. యెహోయాదా కుమారులను కూడా చంపేశాడు లాస్ట్కి. వాళ్ళు వస్తే రాజరికానికి అడ్డొస్తారు, నన్ను చంపేస్తారని. కానీ చివరకు ఒక వ్యాధిని పడి, ఆ మంచం మీద వ్యాధితో పడినప్పుడు అలా వాడిని వచ్చి ఆ వ్యాధిలో ఉన్న వాడిని చంపేశారు. అది చివరి అంకం యోవాషు యొక్క చివరి అంకం ప్రియులారా. కావున మనము వీరి యొక్క చరిత్రను బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు. దేవుని వదిలిన తర్వాత మనం ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటూ ఉన్నాం. ఇంత గొప్ప రాజులైనా సరే, పేదవారైనా సరే. మరి ప్రియా దేవుని బిడ్డ, దేవుడిచ్చిన కృపను నువ్వు ఎందుకు తోసేసుకుంటున్నావు? దేవుడిచ్చిన కృపను వ్యర్థంగా ఎందుకు నువ్వు కప్పిపుచ్చుకుంటూ ఉన్నావు? దేవుడు ఇచ్చిన ఉచిత కృప వెంబడి కృప పొందుతూ ఉండాల. అనుదినము దేవునిలో బలపడుతూ ఉండాల. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మానవద్దు. దేవుని ఆలయంను మరవవద్దు. దేవుని ఆలయానికి వెళ్ళాలి. దేవుని ఆలయంలో దేవుని ఆరాధించాలి. అలాంటి కృప కలిగి మనము జీవించదుము గాక. అప్పుడు దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలతో, కృపలతో నిన్ను నింపి నడిపిస్తాడు. నీ కుటుంబాన్ని కాచి కాపాడుతాడు. పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు నీ కుటుంబాన్ని, నీ సంతతిని. అలాంటి కృపలో నా ప్రియుడైన యేసయ్య మనందరినీ నడిపించును గాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థింతమా. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం ఇటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న వీళ్ళందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపా క్షేమంలే నీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.